బాగి పిల్లలందరికీ వంట చేసి పంపించడంతో ఆరు పాప చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మ, నిజంగా నువ్వు గ్రేట్ అమ్మా. నాతో పాటు ఆ అక్కయ్యలకు అన్నయ్యలకు అందరికీ కూడా వంట చేసి మరీ పంపించావు. వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళమ్మ. వాళ్ళని చూస్తూ ఉంటే అటువంటి కుటుంబం మనకు కూడా ఉంటే ఎంత బాగుండో అనిపించింది అని చెప్పి ఆరు పాప బాగీకి చెప్తూ ఉంటుంది. అంజు అక్క చాలా మంచిది, నన్ను స్కూల్లో చాలా బాగా చూసుకుంటుంది. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా నన్ను సొంత చెల్లెల్లాగా చూసుకున్నారమ్మా అని చెప్పి ఆరు పాప బాగీకి చెబుతూ ఉంటే బాగీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మనోహరి చెప్పినట్టుగా 2 రోజుల్లో అమ్ముకి ఏమీ జరగకపోతే అప్పుడు బుజ్జమ్మని తీసుకొని నేను శాశ్వతంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఇదంతా ఒకవేళ ఆ మనోహరి కుట్ర అన్న విషయం బయటపడాలి, అప్పుడు దాని అంతు చూస్తాను అని చెప్పి అసలు ఇన్ని రోజులు మనోహరి విషయంలో నేను ఆయనకు నిజం చెప్పకుండా తప్పు చేశాను అని బాగి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీకు కూడా ఆకలిస్తుంది కదా, నువ్వు కూడా తినలేదు కదా, ఇదిగో తినమ్మా అంటూ పాప ఎంతో ప్రేమగా భోజనం కలిపి బాగీకి తినిపిస్తూ ఉంటే బాగి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మరోవైపు అమర్ ఇంట్లో పిల్లలంతా కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనానికి రెడీగా కూర్చుంటారు. అప్పుడే అమర్ రాథోడ్ ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. డాడ్, మీరు కూడా రండి డాడ్, భోజనం చేద్దాం, ఈరోజు స్పెషల్ భోజనం అని అంటూ ఉంటే స్పెషల్ ఏంటి అంజు పాప అని రాథోడ్ అంటూ ఉంటాడు. ఈరోజు వంట చేసింది యాదమ్మ కాదు, యాదమ్మ చేసిన వంటలు తినలేక ఆశ్రమంలో బుజ్జమ్మ ఉంది కదా, బుజ్జమ్మ వాళ్ళ అమ్మగారికి వంట చేసి పంపించమని చెప్పాము. ఆవిడే బోలెడన్ని ఐటమ్స్ చేసి పంపించారు. నువ్వు కూడా రాథోడ్, భోజనం చేద్దు గాని అని చెప్పి అంజు పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో నేను తర్వాత తింటానులే అంజు పాప, మీరంతా తినండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు రండి డాడ్ అంటూ పిల్లలు పిలవడంతో అమర్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. చూడు అమర్, అంజుకి ఎంత చెప్పినా వినిపించుకోకుండా బుజ్జమ్మ వాళ్ళ అమ్మగారికి వంట చేసి పంపించమని ఫోన్ చేసింది. ఇలా ఒకరిని అడిగితే ఏం బాగుంటుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఆవిడ ఏమనుకున్నారో ఏంటో అని చెప్పి ఇంకొకసారి వీళ్ళు ఇటువంటి పని చేయకుండా నువ్వే వాళ్ళకు బుద్ధి చెప్పాలి అమర్ అని పిల్లల గురించి ఇరికించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు అమర్, ఏం పర్వాలేదులే మనోహరి, ఎప్పుడో ఒకసారి కదా, అయినా ఆవిడ చాలా మంచివారు. ఆ మేడం గురించి నేను కూడా పిల్లల దగ్గర నుండి చాలా విన్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఓపికగా ప్రేమగా చూసుకుంటున్నారట. చూడండి పిల్లలు, ఈ ఒక్కసారికి అయితే పర్వాలేదు, కానీ ప్రతిసారి కూడా ఆవిడ్ని ఇలాగే వంట చేసి పంపించమని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి అమర్ చెబుతూ ఉంటే సరే డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. డాడ్, ఆవిడ వంటలు చాలా బాగా చేస్తారు. ప్రతిరోజు బుజ్జమ్మ నాతో లంచ్ షేర్ చేసుకుంటుంది కదా, అప్పుడు నాకైతే మిస్సమ్మ వంటలే గుర్తొచ్చాయి. ఒక్కసారి మీరు కూడా ఈ ఆలుగడ్డ ఫ్రై, ఈ పాయసం ట్రై చేయండి డాడ్, అదిరిపోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదిగోండి డాడ్ అంటూ అంజు ఎంతో ప్రేమగా అమర్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడైతే బాగి చేసిన పాయసాన్ని అమర్ టేస్ట్ చేస్తాడో ఇక అప్పుడు అమర్కి బాగి గుర్తుకు వస్తూ ఉంటుంది. డాడ్, అచ్చం మిస్సమ్మ చేసిన వంటల్లాగే అదిరిపోయాయి కదా అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ బాగి ఒకరోజు తను బాగా ఆకలిగా ఉండడంతో అప్పటికప్పుడు పాయసం చేసి తనకు తినిపించిన విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు. అమర్ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఏంటి సార్, మీకు కూడా ఆ వంట టేస్ట్ చేసిన తర్వాత మిస్సమ్మ గుర్తొచ్చిందా అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కొంపదీసి ఈ వంట చేసింది బాగి అన్న విషయం అమర్కి తెలిసిపోయి ఉంటుందా, అమర్ వంటని గుర్తుపట్టేసి ఉంటాడా అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉండగా ఇక అప్పుడు అమర్, వాళ్ళ పేరు ఎత్తొద్దని చెప్పాను కదా రాథోడ్,
భోజనం చాలా బాగుంది, ఆవిడ నిజంగా వంట చాలా బాగా చేశారు, నా తరపు నుండి కూడా ఆవిడకి థ్యాంక్స్ చెప్పండి పిల్లలు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా చాలా రోజుల తర్వాత అమర్ మళ్ళీ కడుపు నిండా భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు రాథోడ్ కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ, పిల్లలు సార్ అలాగే అంటారు కానీ అప్పుడప్పుడు ఆవిడ్ని వంట చేసి పంపించమని చెప్పండి పిల్లలు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజే సార్ కడుపు నిండా భోజనం చేయడాన్ని చూశాను అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అలాగే రాథోడ్, ఆవిడకి థ్యాంక్స్ చెప్తాము అని చెప్పి పిల్లలు కూడా కడుపు నిండా భోజనం చేసి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆరు పప్పకి ఫోన్ చేస్తారు. అక్క, వంటలన్నీ మీకు నచ్చాయా అని చెప్పి ఆరు పాప అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మ, మీ అమ్మగారు చాలా బాగా వంట చేశారు, మా కోసం శ్రమపడి ఇన్ని ఐటమ్స్ పంపించినందుకు ఆవిడికి థ్యాంక్స్ చెప్పు. చాలా రోజుల తర్వాత మేము మాత్రమే కాదు, మా డాడీ కూడా మళ్ళీ కడుపు నిండా భోజనం చేశారు అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. మా యాదమ్మకు అస్సలు వంట రాదు, ఆవిడ చేసే వంటలు తినలేక మేము ప్రతిరోజు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అని అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఇకపై ప్రతిరోజు అంజు అక్క కూడా నువ్వు బాక్స్ తీసుకెళ్తూ కానీ అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు పాప ఫోన్లో అంజుతో, అక్క మనం ఎలాగో ప్రతిరోజు స్కూల్లో కలుసుకుంటాం కదా, నీకు బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా రేపటి నుండి నేను తీసుకువస్తానక్క అని చెప్పి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ అని అంజు అంటూ ఉంటుంది. అంజు, నువ్వు చాలా లక్కీయే, నీతో పాటు మేము కూడా స్కూల్లోనే ఉండుంటే బాగుండేది, మాకు కూడా బుజ్జమ్మ బాక్స్ తీసుకువచ్చేది అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది. అక్క, మీకు కూడా ప్రతి వారం అమ్మ చేతి వంటను రుచి చూపిస్తాను, అమ్మ మీకోసం స్పెషల్గా వండి పంపిస్తుంది అని అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ, మీ అమ్మగారికి మరీ థ్యాంక్స్ చెప్పామని చెప్పు. సరే, నీకు రేపు స్కూల్ ఉంది కదా, లేట్ అవుతుంది, పడుకో అని చెప్పి పిల్లలు గుడ్ నైట్ చెప్తారు. పిల్లలు మళ్ళీ చాలా హ్యాపీగా ఉండడం చూసి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ మళ్ళీ ఇంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను, అది ఎవరో తెలియకపోయినా వీళ్ళంతా కూడా దానికి దగ్గర అవుతున్నారు. ఇలా జరగకుండా ఆ బాగి ఎప్పటికీ ఈ ఇంటికి రాకుండా మళ్ళీ వీళ్ళకు ఈ సంతోషం దూరం అవ్వాలంటే ఆ బాగి వీళ్ళకు దూరం అవ్వాలి. అలా జరగాలంటే అమ్ముకి ఏదో ఒక ప్రమాదం జరగాలి అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత రోజు సండే కావడంతో పిల్లలంతా ఇంటి దగ్గరే ఉంటారు. అమర్ రాథోడ్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోతారు. ఇకప్పుడు మనోహరి అమ్ముని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, ఇప్పుడు అమ్ముని చంపే ప్లాన్ చేస్తున్నావా అని చెంబ అడుగుతూ ఉంటుంది. లేదు చెంబ, కాళ్ళు చేతులు విరిగేలాగా ప్లాన్ చేస్తున్నాను, కనీసం అది తెలిస్తే అయినా ఆ బాగి అరుంధతి జాతకం వల్లే ఇలా జరిగిందని ఇక ఎప్పటికీ ఇంటి వైపు కన్నెత్తి చూడదు. ఒకవేళ ఆ అమ్ముకి నా మీద డౌట్ వస్తే అప్పుడు దాని ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో చెంబ మనోహరి చెప్పిన ప్లాన్ ప్రకారం అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా గదిలో కూర్చొని ఉండగా అమ్ముని కిందకు పిలుస్తుంది. ఏంటి యాదమ్మ పిలిచావు అని అమ్ము కిందికి రావడంతో బకెట్లో ఉన్న బట్టలు చూపిస్తూ, అమ్ము సడన్గా నడుం పట్టేసింది, ఏ పని చేయలేకపోతున్నాను, కాస్త మేడం మీదకి వెళ్ళి ఈ బట్టలు ఆరేసి వస్తావా? మనోహరి మేడం వేరే పనిలో ఉన్నారు అని చెప్పి యాదమ్మ అమ్ముకి చెప్తూ ఉంటుంది. సరే యాదమ్మ అని చెప్పి బకెట్లో ఉన్న బట్టలు తీసుకొని ఆరేద్దామని చెప్పి అమ్ము మేడం మీదకి వెళ్తుంది. అలా బట్టలు ఆరేస్తూ ఉండగా మనోహరి కావాలని అమ్ము దగ్గరికి వచ్చి తను కూడా హెల్ప్ చేస్తున్నట్టుగా నటిస్తూ కావాలని ఒక షర్ట్ని అక్కడున్న సన్సెట్ మీద వేసేస్తుంది. అమ్ము, ఇక్కడ ఒక షర్ట్ పడిపోయింది అని మనోహరి అంటూ ఉంటే, నేను తీస్తానంటీ అని చెప్పి అమ్ము ఆ షర్ట్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి వెనక నుండి వచ్చి అమ్ముని తోసేపోతూ ఉంటే అప్పుడే ఆరు పాప అక్కడికి వచ్చి మనోహరి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఆరు పాపని చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది.
ఆ రోజు సండే కావడంతో పిల్లలతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఆరు పాప బాగిని పర్మిషన్ అడిగి రాజుగారితో కలిసి అమరింటికి వస్తుంది. రాజుగారు ఆరు పాపని పంపించేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దూరం నుండి అమ్ము కిందికి వంగి ఆ షర్ట్ తీస్తూ ఉండడాన్ని గమనించిన ఆరు పాప పరిగెత్తుకుంటూ మేడ మీదకు వస్తుంది. ఇక ఎప్పుడైతే ఆరు పాప మనోహరి చేతిని గట్టిగా పట్టుకుంటుందో మనోహరికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అవుతుంది. ఇక భయంతో వెనక్కి పడ్డంతో మనోహరి నడుం విరిగిపోతుంది. గత జన్మ ఆరు పాపకి గుర్తుకు వస్తుంది. ఇక వెంటనే తన పిల్లల్ని చంపాలని చూసిన మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఆరు పాప కోపంగా చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆరు గట్టిగా అరుస్తూ ఉంటే, బుజ్జమ్మ నువ్వెప్పుడు వచ్చావు, ఏంటి ఆంటీ మీద అలా అరుస్తున్నావు అని చెప్పి అమ్ము ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అక్క నువ్వు వెళ్ళి కాస్త వాటర్ తీసుకొస్తావా అని చెప్పి ఆరు పాప అమ్ముని కిందకు పంపిస్తుంది. సరే ఇప్పుడే వాటర్ తీసుకొస్తాను, అలాగే అంజు వాళ్ళకు నువ్వు వచ్చావని చెప్తాను, హ్యాపీగా ఫీల్ అవుతారు అని అమ్ము అక్కడి నుండి వచ్చేసిన తర్వాత ఆరు మనోహరికి వార్నింగ్ ఇస్తూ, చూడు నువ్వు నా పిల్లల్ని చంపాలని ప్రయత్నించావు, నిన్ను నేను ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టను, ఇప్పటి నుండి నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, నిన్ను శాశ్వతంగా నా ఇంట్లో లేకుండా చేస్తాను అని చెప్పి ఆరు వార్నింగ్ ఇవ్వడంతో ఇక అప్పుడు మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది.